వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ స్పేస్‌లో ఆర్కిటెక్చర్ మీతో మాట్లాడుతుంది. సో, జస్ట్ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఈ సెసోమన్ హిస్టరీ మ్యూజియం యొక్క విజువల్ జర్నీని ఎంజాయ్ చేయండి. చూసారా? ఆ వాల్స్‌లో ఉన్న వెయిట్, ఆ సైలెన్స్‌లో ఉన్న సౌండ్ మీ అందరికి కనెక్ట్ అయ్యిందనే అనుకుంటున్నాను. అసలు ఈ ప్లేస్ ఏంటి? దీని వెనక కథ ఏంటి? ఇప్పుడు మ్యూజియంగా కనిపించే ఈ ల్యాండ్ ఒకప్పుడు చాలా బిజీ మార్కెట్ ప్లేస్. పాపులారిటీ అండ్ విజిబిలిటీ ఎక్కువ కాబట్టి జోసన్ డైనస్టీ టైంలో ఇది స్టేట్ ఎగ్జిక్యూషన్ గ్రౌండ్‌గా యూజ్ చేశారు. అంటే అప్పటి అధికారుల్ని ఎదిరించిన, ప్రశ్నించిన వారిని బహిరంగంగా ఇక్కడే శిక్షలు విధించేవారంట. వీటికి ఎవిడెన్స్ ఏంటా అంటే ఇక్కడ ఉండే ఈ లిడ్వెల్. కాలం మారింది, ఈ సైట్ ఐడెంటిటీయే మారిపోయింది. పార్కింగ్ లాట్, రీసైక్లింగ్ సెంటర్, ఇలా రకరకాలుగా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యూజియం సోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ అర్బన్ రీజనరేషన్ ప్రాజెక్ట్ యొక్క క్లియర్ సక్సెస్ ఎగ్జాంపుల్. సోల్ అంటే అప్వర్డ్ గ్రోత్తో డిఫైన్ అయిన సిటీ, కానీ ఇక్కడ బ్యూటీ కిందకి దిగితే కనిపిస్తుంది. ఆర్కిటెక్ట్స్ ఇంటాలో కాన్సెప్ట్ని యూజ్ చేశారు. అంటే కార్వింగ్, ఎన్గ్రేవింగ్. భూమి మీద కాకుండా బిల్డింగ్ని బేస్మెంట్లో ప్లాన్ చేశారు. అంతేకాదు 10 లక్షల ఎర్ర ఇటుకలు హ్యాండ్ టు హ్యాండ్గా లే చేశారు. మోడర్న్ మెథడ్స్ కాకుండా ఇలా చేయడం వల్లేమో చేసిన వాళ్ళ శ్రమ, సహనం ప్రతి బ్రిక్లో కనిపిస్తుంది. ఈ మ్యూజియం అంతా లైట్ అండ్ షాడో కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. అందుకే ప్రతి ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. కన్సలేషన్ హాల్ 14 మీటర్స్ అండర్గ్రౌండ్లో ఉన్న మ్యాసివ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఎంట్రన్స్ హైట్ జస్ట్ 2 మీటర్స్. కొరియన్ రెస్పెక్ట్ గెస్చర్ని సబ్ టైటిల్గా రిమైండ్ చేయడానికి
లోపలికి వెళ్ళే ప్రతి విజిటర్ తెలియకుండా తల వంచి ఎంటర్ అవుతారు. మ్యూజియంలో చాలా ఎమోషనల్ హైలైట్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. రావుడ్ ఐరన్‌తో చేసిన ఈ ఫిగర్స్ ఇక్కడే ప్రాణాలు కోల్పోయిన 44 సైంట్స్‌ని సింబాలిక్‌గా రిప్రజెంట్ చేస్తాయి. వాటి మధ్యలో నడుస్తూ, నిలబడుతూ, అలా తల పైకెత్తి చూస్తే ఒక క్వైట్ రిఫ్లెక్షన్ మూమెంట్ న్యాచురల్‌గా వస్తుంది. అన్ని డిజైన్స్‌లో మెయిన్ హైలైట్ ఇదని చెప్పుకోవాలి. అండర్ గ్రౌండ్ వరల్డ్‌ని ఓపెన్ స్కైతో కనెక్ట్ చేసే స్పేస్ ఇది. వాల్స్ అంతా ప్లెయిన్ రెడ్ బ్రిక్. స్పేస్ ఎంప్టీగా ఉంటుంది. సో, మీ సైట్ ఆటోమేటికల్లీ స్కై మీదకి వెళ్తుంది. మీనింగ్ ఏంటంటే సింపుల్ అండి. భూమి నుంచి ఆకాశానికి ఓపెన్ పాత్‌వే లాగా మంచి ఫీల్ ఉంటుంది. ఇక్కడ లైబ్రరీ ఓపెన్ కల్చరల్ స్పేస్. రిలీజియస్ లిటరేచర్, హ్యుమానిటీ, హిస్టరీ ఇలా ఒక 10,000 బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. లోకల్ అండ్ ఫారెన్ విజిటర్స్ అందరికీ ఫ్రీ యాక్సెస్. విజిట్ టైంలో కూర్చొని చదవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. మ్యూజియంకి సంబంధించిన కల్చరల్ గూడ్స్, సూనియర్స్, బ్రోచర్స్, స్టేషనరీ, మినియేచర్స్ ఇలా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒకప్పుడు గేట్ ఆఫ్ సారో అన్నారు, కానీ ఇప్పుడు స్పేస్ ఫర్ ఆల్గా మారింది. 2019లో సోల్ ఆర్కిటెక్చర్ అవార్డ్ని కూడా గెలిచింది. ఇక్కడికి ఏ రీజన్తో వచ్చినా ఈ ప్లేస్ మనకు ఒకటే చెప్తుంది. పాస్ట్లో ఎన్ని పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నా అవి ఫ్యూచర్కి ఉపయోగపడే పీస్ఫుల్ స్పేస్ని కూడా క్రియేట్ చేయగలదు అని. కరెక్టే కదా? హోప్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి. Myself Shravan, this is my catalog. Signing off.